ప్రస్తుతం ఉన్న సమాజంలో చాలామంది చాలా వింత కోరికలతో ఉంటారు. ముఖ్యంగా జైలు జీవితం ఎలా ఉంటుంది, ఒక్కరోజైనా ఆ జైలు జీవితం ఎలా ఉంటారో చూడాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి అవకాశము చాలామందికి దొరకదు. కానీ తెలంగాణ ప్రభుత్వం కొంత వినూత్నంగా ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. ఫీల్డ్ జైల్ అనే ఒక కార్యక్రమాన్ని చెంచల్గూడ సెంట్రల్ జైల్లో కొంత వినూత్నంగా ప్రయోగాత్మకంగా అటు ప్రారంభించిన పరిస్థితి కనబడతా ఉంది. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లతో పాటు అదేవిధంగా జైళ్ల శాఖ డీజీ సౌమ్య గారి చేతుల మీదుగా ఈరోజు ఫీల్డ్ జైల్ అనే ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అయితే జైలు జీవితంలో ఎలా ఉంటారు, ఒక ఖైదీ ఏ విధంగా ఉంటారు, తన డ్రెస్ కోడింగ్ కావచ్చు, ఆయన ఉండే 4 గోడలో బందీ అయి ఉండే విధానం కావచ్చు, ఫోన్ ఉండదు, బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు. అలాంటి ఫీల్ రావడానికి ఒకరోజు జైలుగా గడపడానికి కూడా అటు ఒక కార్యక్రమాన్ని అయితే తీసుకొని వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికంటే క్షణికావేశంలో చేసిన ఏదైతే తప్పిదాలు ఉన్నాయో, చిన్న చిన్న తప్పిదాలు కావచ్చు, అవి పెద్ద ప్రమాదానికి దారి తీసిన దాఖలాలు కూడా చూసాము. అలాంటి సమయంలో అనుకోని పరిస్థితులలో జైలుకి వెళ్ళాల్సిన సందర్భాల్లో కూడా చాలామందిని చూసాము. ఒక్క క్షణంలో తారుమారైపోయిన జీవితాలు కూడా చాలామంది జీవితాల్లో చూసాం. అలాంటి వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడతారు, జైల్లో ఏ విధంగా ఉంటుంది తెలిపే విధంగా జైలు జీవితం ఎలా ఉంటుంది, నేరాలు చేస్తే ఈ విధంగా ఉంటుందా తెలిపే విధానాన్ని మరి ఫీల్డ్ జైల్ అనే కాన్సెప్ట్తోని అటు జైలు శాఖ కొంత వినూత్నంగా తీసుకురావడం అయితే జరిగింది. ఈ అంశం గురించి మాట్లాడదాం. మన కరెస్పాండెంట్ దీప్తి గారు లైన్లో ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది మరి కొత్తగా స్థాపించిన ఏదైతే ఫీల్డ్ జైల్ అనేది ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో దీప్తి గారు, ఎలా ఉంది అంటే తెలంగాణ ప్రభుత్వం కొంత వినూత్నంగా ప్రయోగాత్మకంగా ఫీల్డ్ జైలన్నీ తీసుకురావడం, అక్కడ ఉన్న పరిస్థితి ఎలా అనిపిస్తుంది? అంటే ప్రెసెంట్ అయితే ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనే చెప్పాలి అనిల్. అంటే ముఖ్యంగా ఈ చెంచల్గూడ సెంట్రల్ జైల్ అనేది అంటే ఒక ఓల్డ్ జైలు, దీనికి వెళ్ళాలి అంటే ఒకసారైనా చూడాలి అని అనుకునే వాళ్ళకి, అలాగే ఈ జనరేషన్ లో చాలా థ్రిల్స్ ఫేస్ చేయడానికి స్కై డైవింగ్ కావచ్చు, ఇలాంటివి చేయడానికి ఇతర ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. అంటే థ్రిల్ ఫీల్ కావడానికి. ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగులకి కావచ్చు, లేకపోతే కార్పొరేట్ కంపెనీస్ లో వర్క్ చేసే వాళ్ళకి ఇలాంటివి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. సో ఈ ఫీల్డ్ జైల్ అనే కాన్సెప్ట్ ఇది అందరికి దగ్గరగా వచ్చిందనే చెప్పుకోవాలి. ఇంతకు ముందు సంగారెడ్డి జైల్లో ఉండే అని చెప్పేసి అంటున్నారు. 1956 లో 1990s లో స్టార్ట్ అయింది. అది 2016 లో మళ్ళీ రెనోవేట్ చేసి మళ్ళీ అందుబాటులో తీసుకొచ్చినామని చెప్పిండ్రు. సో అక్కడ క్లోజ్ చేసినారు. అది కూలిపోవడం వల్ల మళ్ళీ అదే కాన్సెప్ట్ ని ఇక్కడ తీసుకొస్తే ఎట్లుంటది అని చెప్పేసి దాన్ని ఇక్కడ తీసుకురావడం. పైగా చూస్తుంటే కూడా అంటే ఆ బరాకులు కావచ్చు, అక్కడ ఏర్పాటు చేసిన బెడ్లు కావచ్చు, అంటే ఒక ఖైదీ అంటే నేరం చేసి వెళ్ళిన ఖైదీకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందో ఇప్పుడు ఈ ఫీల్డ్ జైల్ కాన్సెప్ట్ కి వెళ్ళిన వాళ్ళు అక్కడ దాదాపు 500 నుంచి 1000 మధ్యలో ఉంటుంది. 2 ప్యాకేజెస్ ఉంటాయని చెప్తున్నారు. అంటే పూర్తిగా అంటే పూర్తి స్థాయిలో ఇది ఇంకా క్లియర్ అంటే తీసుకురాలేదు. దానికి సంబంధించిన పూర్తి అంశం ఇంకో 2 రోజుల సమయం పట్టే అవకాశం ఉంటుందంటే అందుబాటులోకి రావడానికి ప్రజలకి. సో అంటే పూర్తి స్థాయిలో అంటే ఒక ఖైదీకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో వీళ్ళకి కూడా అదే విధంగా ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే లోపల సేమ్ బరాక్, అదే కంబలు ఇస్తారు కప్పుకోవడానికి, ఎలాంటి కంఫర్ట్స్ లేకుండా ఏర్పాటు చేసిందే ఈ ఫీల్డ్ జైలు. ఖచ్చితంగా ఇది అందరికి నచ్చుతుందని అయితే నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పటికే జైల్ మండి లాంటివి కూడా మనం ప్రాధాన్యంగా చూస్తూ ఉన్నాం బయట. అలా కాకుండా ఇక్కడ స్వయంగా జైల్లో ఉండేటట్టుగా అంటే మొబైల్ ఫోన్ కావచ్చు, లేకుంటే బయట ప్రపంచం ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి, ఇవన్నీ అంశాలను కూడా కొంత వినూత్నంగా తీసుకొని వస్తూ ఉన్నారు. యువతకి చాలా ఆకర్షణీయంగా కూడా కనిపిస్తూ ఉంది. ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటవి? అంటే డెఫినెట్ గా అంటే ఇది చూడడానికి ఖచ్చితంగా ఇది జైలే. అంటే సపరేట్ ఇది ఒక మ్యూజియం లాగా ఏర్పాటు చేశారు. ఆ జైల్లోకి ఆ బరాక్ లోకి మనం వెళ్తున్నామంటే ఖచ్చితమైన ఖైదీ లాగా వెళ్తున్నాం. వాళ్ళు ఇచ్చే డ్రెస్ కోడ్ ఉంటుంది. ఆ డ్రెస్ వేసుకొని అంటే ఒక 3rd డిగ్రీ, అదే విధంగా చెకింగ్ ఉండదు అంటే సినిమాల్లో చూపించే విధంగా. మిగతా అన్ని సేమ్ టు సేమ్, నో కంఫర్ట్స్. 24 గంటలు లేకపోతే 12 గంటలు ప్యాకేజ్ మనం బుక్ చేసుకొని వెళ్తే ఆ 12 గంటలైనా సరే ఒక ఫోన్ ఉండదు, ఎవరి డిస్టర్బెన్సెస్ ఉండవు, బయట ఎలాంటి చిరాకులు విరాకులు ఏవి మనకు లోపల అలో ఉండదు.
మనం వెళ్ళాము అనంటే మళ్ళీ బయటకొచ్చే వరకు మనకు బయట ప్రపంచంతోని ఎలాంటి సంబంధం లేకుండా ఉంటుంది. పైగా జైల్‌లో వాళ్ళకి అంటే ఇప్పుడు అదే సెంట్రల్ జైల్‌లో వాళ్ళకి ఎలాంటి ఫుడ్ ఇస్తున్నారో, అదే ఫుడ్డు, అదే ప్లేటు, అదే గ్లాసు. హ్మ్. హ్మ్. అలాంటి వాతావరణాన్ని లోపల కల్పిస్తున్నాము అని చెప్పేసి ఈరోజు అన్నారు వాళ్ళు. ఓకే. సో, ఇదే అండి కొంత ఇప్పుడున్న జెన్‌జీ బ్యాచ్ అని గూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడున్న ఈ బ్యాచ్ చాలా థ్రిల్లింగ్ కోసమని చాలా విధాలుగా ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళ కోసము ఒక్కరోజు జైల్‌లో ఏ విధంగా ఉంటుంది, అదే ఏదైతే మనం సాధారణంగా అంటాం. మన భాషలో చెప్పాలంటే చిప్పకూడు తినడానికి చిప్పకూడు తింటామని గూడా కొన్ని సందర్భాల్లో వాడుతా ఉంటారు. అలా ఏదైతే ఆ ప్లేట్లు గావచ్చు, ఆ గ్లాసులు గావచ్చు, వాళ్ళు కప్పుకునే ఏవైతే చెద్దర్లు గావచ్చు, అవన్నిటికి కూడా సాధారణ ఎలా ఉంటుందో అదే విధంగా ఒక వినూత్నమైన ప్రయోగాత్మకంగా మరి తెలంగాణ ప్రభుత్వం అయితే తీసుకొని రాబోతా ఉంది. ఇది గతంలో కూడా ఉండే కాకుంటే కొన్ని పరిస్థితుల వల్ల మొత్తం జైల్లో కూడా కొన్ని ఖైదీలు పెరగడం వల్ల కొంత స్నేహం సంబంధించిన అంటే ఏదైతే జైలు వాతావరణం కొంత ఇబ్బందికరంగా ఉండడం వల్ల వాటిని బంద్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు కొంత ఏదైతే ప్రభుత్వాలు కావచ్చు కొంత చొరవతోని ఇలాంటి అన్నిటి కూడా వినూత్నాత్మకంగా తీసుకొని వస్తూ ఉన్నారు. అంటే ఒక నేరస్తుడు ఏ విధంగా ఉంటారు అనేది ఒక సామాన్యునికి తెలియాలి. అలా తెలిసినప్పుడు ఇంకో ఘటన చేయడానికి భయపడతారు. సాధారణ ప్రజలు కూడా వాటిపైన అవగాహన తెప్పించాలని కూడా ఇటు జైళ్ళ శాఖ అనుకుంటా ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు జైళ్ళ శాఖ డీజీ గారు సౌమ్య గారి చేతుల మీదుగా ఈ యొక్క వినూత్నమైన ఫీల్డ్ జైల్ అనేది కూడా ప్రారంభించడం జరిగింది.